రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలైంది. నిరుద్యోగులు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ అక్రమాలు, గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గవర్నర్ను కలవాలని టీడీపీ నిర్ణయించింది. రేపు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలైంది. నిరుద్యోగులు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ అక్రమాలు, గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గవర్నర్ను కలవాలని టీడీపీ నిర్ణయించింది. రేపు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీపీఎస్సీలోని జరిగిన అక్రమాలకు సంబంధించిన వివరాలు గవర్నర్కి తెలియజేసేందుకు టీడీపీ రేపు గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1 పరీక్ష రద్దు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించడమే కాకుండా దాని ద్వారా అపాయింట్ అయిన వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకి వెళ్తామని చెప్పినప్పటికీ జరిగిన అక్రమాలను హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరుతూ కూడా తెలుగుదేశం బృందం ఒకటి రేపు గవర్నర్ ని కలవాలని చెప్పి నిర్ణయించింది. గవర్నర్ ని కలిసి ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లటం ప్రమాదకరమైన అంశం అని కూడా తెలుగుదేశం నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం బృందం గవర్నర్ ని కలిసి అప్పట్లో ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న వ్యక్తులు, అదేవిధంగా ప్రస్తుతం ఏపీపీఎస్సీ మొన్నటి వరకు కూడా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి 2-3 సార్లు వాల్యుయేషన్ చేయడం, పైగా నకిలీ ఓఎంఆర్ షీట్లను ప్రింట్ చేసి అసలు వాటికి స్థానంలో పెట్టారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి గవర్నర్ ని కోరబోతూ ఉన్నారు. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ తో సహా మిగతా అధికారులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలి అని కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే కోరారు. వీలుంటే రేపు వెళ్లి గవర్నర్ ని కలిసే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక.